నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు కూతురిపై దాడి చేసిన తల్లిదండ్రులు. నిర్మల్ జిల్లా బాసర మండలం కౌట గ్రామంలో ఘటన. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ జన్మదిన వేడుకలు. మొక్కలు నాటి జన్మదిన వేడుకలు జరుపుకున్న కాషాయ దళం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కరోనా టెస్టింగ్ సెంటర్ను పరిశీలించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. నగరంలో కరోనా టెస్టింగ్ సెంటర్లను పెంచాలన్న కిషన్ రెడ్డి. నిర్మల్ జిల్లాలోని 25 మంది గ్రామ సర్పంచులకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు. పల్లె ప్రగతిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని చర్యలు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు ప్రమాదం. 5గురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే నిర్మల్ జిల్లా బాసర మండలం కౌట గ్రామానికి చెందిన కదం రాజు, కదం మంజుష ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి మంజుష తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. స్థానికుల చికిత్స నిమిత్తం మంజుషను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ జన్మదిన వేడుకలు దుబాయ్లో బీజేపీ తెలంగాణ యుఏఈ ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేశారు. అనంతరం బీజేపీ తెలంగాణ ఎన్ఆర్ఐ సభ్యులు మాట్లాడుతూ బండి సంజయ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండి ప్రజలకు మంచి సేవలందించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ యుఏఈ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ వంశీగౌడ్, నవనీత్ తదితరులు పాల్గొన్నారు. मनोरथ सिद्ध्यर्थम कौन सा पूजा क्या क्या बंडी संजय नहीं किसके नाम से कौन है जिसके बंडी संजय जन्मदिन उपलक्ष्य गणेश शिवा पार्वती नंदी कार्तिक पूजनम करिष्ये। अभी सब लोग खड़े हो जाकर क्रम जाम है विबंधित पुष्टि नंबर में तो मुष्टि मान्यता योजना वर्णंगरागाय महेन्द्राणी कारण इष्ट देवता कौन कौन है आपके? इष्ट देवता बो नमा। ग्राम के कौन देवता? ग्राम देवता बो नमा। सर्व बो देव बो नमा। सर्व बो देव बो नमा। सब अपने अपने माता पिता की जय बोलो, अपने अपने गुरु की जय बोलो। गुरु चरण बो नमा। वास्तु देवता बो नमा। सर्व बो देव बो नमा। ओम నమస్కారం. ఈరోజు మన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారి పుట్టినరోజు వేడుకలు దుబాయ్లో జరుపుకోవడం జరుగుతుంది. బండి సంజయ్ అన్న పుట్టినరోజు సందర్భంగా అన్నగారు అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా నిండు నూరేళ్లు ప్రజలతో పాటు ప్రజలలో ఉంటూ 10 మందికి సేవ చేస్తూ అందరికీ అందుబాటులో ఉండాలని, మోదీ గారి బాటలో నడవాలని కోరుకుంటూ ఇవాళ బీజేపీ తరఫున మనం అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుగారు. నమస్కారం. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ బండి సంజయ్ గారి జన్మదిన వేడుకలు మేము ఈరోజు దుబాయ్లో చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా దుబాయ్లో బార్దుబాయ్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చనలు జరపడం జరిగింది. బండి సంజయ్ గారు ఇలాంటి పుట్టినరోజులు మీరు మరెన్నో చేసుకోవాలని, సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ధన్యవాదాలు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో పబ్లిక్ టాయిలెట్స్ ను మున్సిపాలిటీ వారు రద్దీగా ఉండే వ్యాపార సముదాయాల మధ్యన చేపలు మాంసాహారం మార్కెట్ ముందు ఏర్పాటు చేశారు.
వీటిని వెంటనే మార్చాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. వ్యాపార సముదాయాలు ఉన్న ప్రదేశాలలో టాయిలెట్స్ కట్టడం వల్ల ప్రజలు, చిరు వ్యాపారులు రోగాల బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ చొరవ తీసుకుని వాటిని మార్చాలని కోరారు. మార్చకపోతే ఎటువంటి ధర్నాలు, రాస్తారోకోలకైనా వెనకాడబోమని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ డీజే కొండూరు ప్రమోద్ కుమార్ ముదిరాజ్, వైస్ ప్రెసిడెంట్ బాబా తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల బీజేవైఎం అధ్యక్షులు సుర్విరాజుగౌడ్ ఆధ్వర్యంలో బండి సంజయ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దిండు భాస్కర్, జిల్లా నాయకులు సురపల్లి శివాజీ, రాములు, వెంకటరెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కరీంనగర్ ఎంపీ గౌరవనీయులు బండి సంజయ్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మండల కేంద్రంలో వారి పుట్టినరోజు సందర్భంగా మా బీజేవైఎం మండల కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా సంస్థాన్ నారాయణపురం మండలం కేంద్రంలోని వృద్ధులకు మరియు చిన్నపిల్లలకు మేము పండ్ల వితరణ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. పండ్లు కూడా పంచడం జరిగింది. కాబట్టి బండి సంజయ్ గారు తన విద్యార్థి దశ నుండే కరీంనగర్లో కాషాయ జెండాని ఎగురవేయడం కోసం తను ఎంత శ్రమించిండో, ఎంత శ్రమపడిండో, అది ఆ శ్రమకు గుర్తింపుగానే ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పదవి బాధ్యతలు స్వీకరించడం మాలాంటి కార్యకర్తలకు ఎందరికో స్ఫూర్తినిస్తుంది. వారి స్ఫూర్తితోటే మేము ఈరోజు వారిని బండి సంజయ్ గారి స్ఫూర్తితోటి మేము ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతూ అదేవిధంగా సంస్థాన్ నారాయణపురం మండల వ్యాప్తంగా బీజేపీ పార్టీని విస్తరించడానికి మా వంతు కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మేము బండి సంజయ్ అన్న గారు ఇట్లాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని మాలాంటి యువతకు ఎంతోమందికో ఆయన ఆదర్శంగా నిలవాలని ఈ సందర్భంగా నేను భగవంతుని కోరుకుంటున్నాను. దేవరుప్పల మండల కేంద్రంలోని శ్రీ గంగా భవానీ ఆలయంలో హరితహారం కార్యక్రమంలో కలెక్టర్ నిఖిల మొక్కలు నాటారు. అనంతరం గొల్ల కురుమల గొర్రెల షెడ్లు స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ పిడి రామరెడ్డి, ఎంపీడీఓ, ఎంపీపీ, సర్పంచ్, ఉప సర్పంచ్, యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేడం
మధ్యలో వాటర్ ట్రక్ ఉండాలి అవసరం అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన కోవిడ్-19 కరోనా టెస్టింగ్ సెంటర్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. రోగులకు పరీక్ష చేసే విధానాన్ని స్వయంగా పర్యవేక్షించారు. Welcome you, sir. This our veterinary hospital. This small presentation. This is our hospital, sir. Main block is in. That is the main block, sir. Which first floor all the OPD services, ENT, ophthalmology, blocks, and first floor we have got pathology lab, administrative wing, and some of the wards. Second floor and third floor, the main block. మల్లాపూర్ మండల కేంద్రంలో గల భరతమాత కూడలి వద్ద బీజేపీ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు బీజేపీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేఎన్ వెంకట హాజరై కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ముద్దం సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీ సభ్యులు గున్నాల శ్రీనివాస్, ఆర్ రాజేందర్, సీనియర్ నాయకులు గుడిసెల నర్సయ్య, జనసేన నాయకులు జక్కుల రాజేందర్, గన్నవరపు రాజ్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు తెలంగాణ రాష్ట్ర శాఖ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటి పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించి మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బండి సంజయ్ సాధారణ కార్యకర్తగా ఎదిగి కరీంనగర్ ఎంపీగా, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పదవులు చేపట్టారని, రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులను చేపట్టాలని 2023లో బండి సంజయ్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు మల్లారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లారపు సంతోష్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వంశీ, మండల అధ్యక్షులు నరేష్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవ ఎంపీ బండి సంజయ్ గారికి ముస్తాబాద్ మండల శాఖ తరఫున జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాము. జన్మదిన సందర్భంగా ముస్తాబాద్ మండలంలో ప్రతి గ్రామంలో మొక్కలు నాటడం జరిగింది. పేదలకు కొన్ని వస్తువులు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ రకంగా మేము మండలం మొత్తము దాన ధర్మాలు చేసి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ మరియు హిందూ కాషాయ దళపతి అయిన బండి సంజయ్ గారి జన్మదిన వేడుకలను ముస్తాబాద్ మండలంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారికి ఈ జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరుపుకుంటూ పర్యావరణాన్ని ప్రోత్సహించే విధంగా పర్యావరణానికి సంబంధించి చెట్లు నాటడం జరిగింది. అదేవిధంగా పేదలకు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. మరియు బండి సంజయ్ గారు నిండు నూరేళ్లు కలకాలం వర్ధిల్లాలని స్థానిక దేవాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఒక సాధారణ కార్యకర్త నుండి ఒక ఎంపీగా ఎదిగి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి అతను భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని 2023లో బీజేపీని అధికారంలో తేవాలనే లక్ష్యంతో ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. భవిష్యత్ పార్లమెంటు ముద్దుబిడ్డ బండి సంజయ్ అన్న గారిది జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ముస్తాబాద్ మండలంలో ప్రతి విలేజ్ ప్రతి ఊరిలో పూజలు నిర్వహించడం కానీ ఈ చెట్లు పెట్టడం కానీ జరిగింది. మరి అదేవిధంగా
బండి సంజయ్ గారు ఫోటోతో సహా మాస్కులు పంపిణీ కూడా చేయడం జరిగింది. నిర్మల్ జిల్లా భైంసా మండలంలో కొన్ని గ్రామాల్లో పల్లె ప్రగతిలో మొదలైన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కానీ కొన్ని గ్రామాల్లో ఇంతవరకు మట్టి కుప్పలు, భూమి తవ్వడం, పిల్లర్లు వేయడంతోనే ఆగిపోయాయి. జిల్లా కలెక్టర్ భైంసా డివిజన్ పరిధిలో తానూర్, భైంసా, కుబీర్, బాసర మండలంలో దాదాపు 25 గ్రామాల సర్పంచులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రతివారం తమ గ్రామాల్లో చేసిన పనులకు గాను తాము తీసిన ఫోటోని వాట్సాప్ ద్వారా జిల్లా అధికారులకు తెలియజేయాలని చెప్పినా కొందరిలో ఎలాంటి మార్పు రాలేదని, అందుకే కలెక్టర్ వారికి నోటీసులు జారీ చేశారని, వెంటనే పనులు మొదలుపెట్టి పల్లె ప్రగతిలో ముందుకు సాగాలని భైంసా డివిజన్ డిఎల్పిఓ అధికారి తెలిపారు. కొన్ని మండలాల సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్లకి గౌరవ జిల్లా కలెక్టర్ గారు షుగర్ నోటీస్ జారీ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యం ఏంటంటే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాపించేటటువంటి పల్లె ప్రగతి కార్యక్రమం ఉంది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టవలసిన పనులు నిర్లక్ష్యం వహించినటువంటి సర్పంచ్లకి షుగర్ నోటీస్ జారీ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ సెగ్రిగేషన్ షెడ్స్ కానీ, టెరిటోరియల్ కానీ, డంపింగ్ యార్డ్ కానీ, సోప్ పిట్స్ కానీ ఇవి ప్రభుత్వం పర్టికులర్గా ఈ వర్క్స్ తొందరలో కంప్లీట్ చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా తీసుకురావడానికి ముఖ్య ప్రతిష్టం తీసుకోవడం జరిగింది. కాబట్టి దాంట్లో భాగంగానే గౌరవ కలెక్టర్ గారు, జిల్లా పంచాయతీ అధికారి గారు, అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులతో వారం వారీగా ప్రతి వారం మండల స్థాయి అధికారులతో మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారు గ్రామాలలో చాలా స్లోగా పనులు జరుగుతున్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని సర్పంచులతో సర్పంచ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. దాని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి లాగ్ ఉంది. ఎక్కడెక్కడైతే పనులు జరగకుండా నెగ్లిజెన్స్ చేసిన సర్పంచ్లకి దాదాపుగా 60 మంది సర్పంచులు జిల్లాలో నోటీసులు జారీ చేయడం జరిగింది. నోటీసులు తీసుకున్న సర్పంచులు ఇమీడియట్ గా వాళ్ళ వర్క్స్ టేకప్ చేసి కంప్లీట్ చేయాలనేదే మా ఉద్దేశం. ఎందుకంటే ప్రభుత్వం చెప్పిన పని మనం చేయాల్సి వస్తుంది, ప్రభుత్వ ఆదేశానుసారమే మనం ఆలోచన చేయాల్సి వస్తుంది. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి నోటీసులు తీసుకున్న సర్పంచులు తప్పకుండా వాళ్ళు కూడా ఆల్రెడీ చాలా మంది సర్పంచులు రివ్యూ రాసడం జరిగింది. ఇమీడియట్ గా చేసేస్తాను, కంప్లీట్ చేస్తాను. కర్నూలు మండల పరిధిలోని సూదిరెడ్డిపల్లి గ్రామంలోని పద్మశేఖర సాహితీ వేదిక ఆధ్వర్యంలో కరోనా వైరస్ ముందు జాగ్రత్త చర్యలు అనే సంకలనాలు బీజేపీ రాష్ట్ర నాయకులు బివి సుబ్బారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. మా సూదిరెడ్డిపల్లి గ్రామ నివాసి బోయే శేఖర్ కరోనా ఈ యొక్క యావత్ ప్రపంచంలో ప్రజ్వలిస్తున్నటువంటి సందర్భంలో వారు కొన్ని గేయాలను ప్రచురిస్తూ కవులతో రచిస్తూ మా శేఖర్ కళాకారుడు ఈరోజు కరోనా వచ్చినటువంటి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు కరోనా రాకుండా ముందే ఏ విధంగా జాగ్రత్త పడాలా అన్న ఒక సందేశాన్ని ఈ యొక్క బుక్ రూపకంగా తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రంలో ప్రచురించి అందరికీ కరోనా వ్యాధి గురించి తెలియజేస్తూ పద్యరూపకంగా కవుల చేత రచింపజేసి ఈరోజు మా సూదిరెడ్డిపల్లి నివాసి బోయే శేఖర్ ఒక గొప్ప కార్యక్రమానికి వారు నాంది పలకడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఈ యొక్క ప్రచురణ చేసినటువంటి పత్రికలను కూడా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఇవి అందరికీ చేరే విధంగా శేఖర్ ఈరోజు నా ద్వారా ఈ యొక్క పత్రికను ప్రజలకు పంపకం చేసే విధంగా రిలీజ్ చేయించబడ్డాడు. నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ ఆదేశాల ప్రకారం పట్టణాల్లో, మండల కేంద్రాల్లో మాస్కు లేకుండా తిరిగిన వారికి 1000 రూపాయలు జరిమానా విధించాలని ఆదేశాలు జారీ చేయడంతో హలియా మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో పోలీసు వారు జరిమానా కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. నేటి ఉదయం నుండే జరిమానాలు విధించడం మొదలుపెట్టినట్లు స్థానిక ఎస్ఐ శివకుమార్ తెలియజేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 5 ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరందరూ దమ్మాయిగూడ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. మహాబలిపురం వెళ్లి కీసర దమ్మాయిగూడ వద్ద తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ఉపాధ్యాయుల ఆకలి కేకల సమస్యల విజ్ఞప్తికై చెలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో వారి ప్రతినిధిగా స్థానిక ఎంపీపీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ ప్రైవేటు టీచర్స్ ఫోరం తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులు గోపగాని లింగమూర్తి మాట్లాడుతూ ఎంతో ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాలు రాక ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పరిస్థితి నేడు ఎంతో దయనీయంగా ఉందన్నారు. కరోనా మహమ్మారిచే గత 4-5 నెలలుగా జీతాలు రాక అర్ధాకలితో అలమటిస్తున్నారని అన్నారు. తమ సమస్యలను ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రికి చేరేలా చేయడమే తమ తక్షణ కర్తవ్యమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేటు టీచర్స్ ఫోరం తుంగతుర్తి మండల అధ్యక్షులు తడకమళ్ల సురేష్, మద్దిరాల మండల అధ్యక్షులు మల్లేష్ పాల్గొన్నారు. ప్రైవేట్ టీచర్స్ ఫోరం రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం ప్రైవేటు ఉపాధ్యాయుల ఆకలి కేకల సమస్యలపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కరోనా మహమ్మారిచే లాక్డౌన్ దృష్ట్యా గత 4 నెలలుగా ప్రైవేటు ఉపాధ్యాయులకు వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం గడవడానికి కూడా చాలా దయనీయంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 3,50,000 మంది ప్రైవేట్ టీచర్లు ఉన్నారు. దీంట్లో ఒక ఫ్యామిలీలో 2 భర్త భార్యలు టీచర్గా ఉన్న ఫ్యామిలీలు 70% ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జరిగే విద్యార్థులలో 80% మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే ఈ ప్రైవేట్ టీచర్ల పరిస్థితి నేడు ఎంతో దయనీయంగా ఉంది. జీవో నెంబర్ MS నెంబర్ 1994 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయునికి 12 నెలల వేతనాలు చెల్లించాలని ఉన్నప్పటికీ కూడా ప్రైవేటు యాజమాన్యాలు అధికారులతో కుమ్మక్కై మా యొక్క ఆశలను నీరుగార్చడం జరుగుతుంది. కావున ఈ రోజు చేపట్టే ఈ కార్యక్రమం ద్వారా మా యొక్క సమస్యలను ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎంపీపీ గారు కూడా ఈ ప్రైవేట్ ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చారు కాబట్టి మా సమస్యలు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. వాళ్ళ సమస్య ఈ కరోనా వల్ల 4 నెలల నుంచి జీతాలు రాకపోవడం వల్ల నా దృష్టికి తీసుకొచ్చారు. వారి బాధ తెలుసుకొని నా దృష్టికి తీసుకొచ్చిన ఉపాధ్యాయులందరికీ ఎమ్మెల్యే మన తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్ కుమార్ గారి మరి మన జిల్లా జడ్పీ చైర్మన్ దీపికా యుగేంద్రరావు గారి వారి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలను పరిష్కరిస్తానని మీకు కావలసిన వేతనాలు ఇప్పిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు కూతురిపై దాడి చేసిన తల్లిదండ్రులు. నిర్మల్ జిల్లా బాసర మండలం కౌట గ్రామంలో ఘటన. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ జన్మదిన వేడుకలు. మొక్కలు నాటి జన్మదిన వేడుకలు జరుపుకున్న కాషాయ దళం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కరోనా టెస్టింగ్ సెంటర్ను పరిశీలించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. నగరంలో కరోనా టెస్టింగ్ సెంటర్లను పెంచాలన్న కిషన్ రెడ్డి. నిర్మల్ జిల్లాలోని 25 మంది గ్రామ సర్పంచులకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు. పల్లె ప్రగతిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని చర్యలు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు ప్రమాదం. 5గురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.